శారద నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఏమి రూపమది ఇంద్రచాపమది ఏమి కోపమది చంద్రతాపమది ఏమీ ఆ హొయలు ఏమీ ఆ కులుకు. ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని ఊపేసిన పాట అది. కథానాయిక పేరునే చిత్ర శీర్షికగా పెట్టడం, ఆ నాయక పేరుతో ఓ పాట పుట్టడం అప్పట్లో ఆనవాయితీ. అదే వరుసలో వచ్చిన ఈ పాట అభినేత్రి శారద సినీ రూపానికి సరికొత్త గ్లామర్ అద్దింది. శారద పేరు తలవగానే చాలామంది ప్రేక్షకులకు ఈ పాట గుర్తొచ్చి తీరుతుంది. అంతలా ఒకప్పుడు ఆకట్టుకున్న పాట అది. ఈ పాటలో అక్షరక్షరాన భావకవిత్వం సొగసులు పోతుంది. పరికిని, తెల్లమోని, సిగలో మల్లెలతో ఈ పాటలో శారద హృదయాలను దోచుకుంటుంది. అత్యద్భుతమైన అభినయాన్ని మించిన అందం మరోటి ఉంటుందా? ఈ దృష్టికోణంతో చూస్తే మహాప్రతిభావంతురాలైన శారద అందాల రాశి, సమ్మోహన సౌందర్యాల ఊర్వశి. అవును, శారద నిజంగా అభినయ ఊర్వశి. ఈ సంగతి ఆమెకు లభించిన జాతీయ పురస్కారమే చెబుతుంది. అప్పట్లో ఉత్తమ నటన ప్రదర్శించే నటిమణులకు జాతీయ స్థాయిలో ఊర్వశి పురస్కారంతో సత్కరించేవారు. అలా ఆ సత్కారాన్ని పొందిన శారద ఊర్వశి శారదగా మారి ఇటు ప్రేక్షకుల హృదయాల్లోనూ అటు సినిమా చరిత్రలోనూ స్వర్ణాక్షరాలతో లిఖించగల ఖ్యాతి కేతనాన్ని దిగాంతాలకు ఎగురవేసింది. గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ శారద సినీ సీమని సుసంపన్నం చేసింది. రచ్చగలిచిన అభినయం. ఇంట గెలిచి రచ్చగెలవాలన్నది అనాదిగా వస్తున్న నానుడి. ఇక అయితే రచ్చగెలిచిన తర్వాతే ఇంట గెలిచిన సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఈ నటీమణి. తెలుగు నటే కానీ మలయాళ చిత్ర పరిశ్రమలో నభూతో నా భవిష్యత్ అనదగ్గ మంచి పాత్రలను పోషించి జాతీయ స్థాయి ఉత్తమ నటిగా విఖ్యాతిగాంచింది. ఆ తర్వాతే పుట్టిల్లైన తెలుగు చిత్ర పరిశ్రమ ఆమె ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. ఆమె మాత్రమే నటించగల పాత్రల్ని రచయితలు సృష్టించారు. ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలంటూ నిర్మాత దర్శకులు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. అంతే, ఆ తర్వాత తెలుగు సినిమాని ముచ్చటగా తన కొంగున ముడేసుకుంది. అపూర్వమైన తన నటనతో ప్రేక్షక జనాల కళ్ళు తడిపేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అవిశ్రాంతంగా సినిమాలు చేసింది. 3 సార్లు జాతీయ ఉత్తమ నటిగా, 2 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డుల విజేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ జాతీయ అవార్డు స్వీకర్తగా చరిత్ర సృష్టించింది. సరస్వతి శారదగా, ఊర్వశి శారదగా, ముచ్చటైన 3 అక్షరాల 3 పేర్లు శారద సొంతం. పుట్టగానే తల్లిదండ్రులు పెట్టిన పేరు సరస్వతి. పెరిగి పెద్దై సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఆమె పేరు శారద. అభినయ ప్రతిభకు గుర్తింపుగా అందుకున్న అవార్డు ఊర్వశి. ఇలా ఆమె 3 పేర్లతో 3 అక్షరాల సినీ ప్రపంచంలో తన ముద్ర ప్రగాఢంగా వేసింది. వ్యక్తిగత విషయాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ తెనాలిలో 1945 జూన్ 25న శారద పుట్టింది. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సత్యవతీదేవి. వారిది వ్యవసాయ కుటుంబం. శారదకి ఓ సోదరుడున్నాడు. ఆయన పేరు మోహన్ రావు. చిన్నతనంలో చెన్నైలో ఉంటున్న అమ్మమ్మ దగ్గర శారద పెరిగింది. అమ్మమ్మ చాలా క్రమశిక్షణతో అనేక ఆంక్షల మధ్య తనను పెంచిందని శారద చాలాసార్లు ఆనాటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అనుభవాల్ని సన్నిహితులతో పంచుకునేవారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలో కూడా హీరోలు తనని తాకరాదని అడ్డు చెప్పేదట. నాటక రిహార్సల్స్కి కేవలం ఆదివారాల్లో మాత్రమే అనుమతించేదట. అవన్నీ అమ్మమ్మ శారదకు మిగిల్చిన తీపి గుర్తులు. తండ్రి వెంకటేశ్వరరావుకి శారద సినిమాల్లోకి వెళ్ళడం అంత ఇష్టం ఉండేది కాదు. అలాగని ఆమె అభిరుచిని ఏనాడూ అడ్డగించలేదు, అభ్యంతరం చెప్పలేదు. శారద తల్లి సత్యవతీదేవికి మాత్రం తన కూతురు సినిమాల్లో రాణించాలని బలంగా కోరుకునేది. కారణం, స్వతహాగా ఆమెకి నటిగా తెరపై కనిపించాలన్న ఆశ ఉన్నా నెరవేర్చుకోలేకపోయింది. దాంతో తన కూతురినైనా ఆర్టిస్ట్గా చూడాలని ఆమె అభిలాషించింది. 6 ఏళ్ల వయసు నుంచే నృత్యాభినయంలో శారద శిక్షణ పొందింది. మొదట్లో అంతగా గుర్తింపు నోచుకొని పాత్రలతో సరిపెట్టుకున్న శారద ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హాస్య పాత్రల్లో కూడా కనిపించింది. నెమ్మదిగా తన ప్రతిభకు రాణింపు తెచ్చే కీలక కథానాయిక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అసమాన నటనకు శారద కూడా ఓ చిరునామా అనిపించేలా ఎదిగింది. ఆమె మొదటి సినిమా 1955లో వచ్చిన కన్యాశుల్కం. ఇందులో ఆమె పాత్ర చాలా చిన్నది. 2 మిత్రులతో శారదకు గుర్తింపు.
శారద అనే నటి ఒకరు ఉన్నట్టు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం 1961లో వచ్చిన ఇద్దరు మిత్రులు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్, బహుళ జనాదరణ పొందిన చిత్రం అవడం మూలాన ఈ చిత్రంలో తారాగణం గురించి ప్రేక్షకులకు బాగా తెలిసింది. అంతేకాదు ఇండస్ట్రీ కూడా శారదను గుర్తించింది. అప్పటి నుంచి ఆమె సినీయానం ఊపందుకుంది. అయినా సరే మలయాళ ఇతర భాషల్లో వచ్చినట్లు తనలోని నటిని సవాల్ చేసే పాత్రలు తెలుగులో ఆ తర్వాత కొద్ది కాలం వరకు ఆమెకు అందలేదు. అక్కున చేర్చుకున్న మలయాళం. శారదలో ప్రతిభావంతురాలైన నటిని మలయాళ పరిశ్రమ గుర్తించి అక్కున చేర్చుకుంది. సినీ కెరీర్లో 3 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్న శారద 2 సార్లు మలయాళ చిత్రంలో నటనకే అందుకుంది. 1968లో మలయాళ చిత్రం తులాభారం, 1972లో స్వయంవరం చిత్రాలకు ఈ అవార్డులు ఆమెకు దక్కాయి. 1977లో నిమజ్జనం తెలుగు సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. మలయాళ చిత్రాల్లో శకుంతల, ఉద్యోగస్థ, మురపెన్ను చిత్రాల తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. మలయాళంలోనే తిలోత్తమ, పాకల్కి కినపు, మాణిక్య కొటారం, కరుణ, జైల్, అర్చన అలా లెక్కకు మిక్కిలి సినిమాలున్నాయి. చాలా చిత్రాలు విజయవంతమై శారదకు మంచి పేరు తెచ్చాయి. 1963లో తమిళంలోకి శారద ప్రవేశించారు. మొదటి చిత్రం కుంగుమం అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత తులసి మేడం, అరుణగిరి నటర్, తులాభారం తదితర చిత్రాల్లో నటించారు. కన్నడంలోనూ కొన్ని సినిమాలు చేసిన శారద హిందీలో అడుగుపెట్టి నటిగా నిరూపించుకున్నారు. బాలీవుడ్లో 1970లో సమాజ్ కో బదల్ దాలో, 1973లో అగ్నిరేఖ, 1980లో ప్రతిశోధ్, 1982లో సింధూర్ భనే జ్వాలా, మే ఇంతకాం లూంగా, 1984లో సర్దార్, 1996లో షబ్సీ బడే మవాలి, 2008లో యార్ మేరీ జిందగీ చిత్రాల్లో నటించింది. తెలుగులో చక్కని చిత్రాలు శారద చేసింది. తోబుట్టువులు, దాగుడుమూతలు, మైరావణ, మురళీకృష్ణ, శ్రీమతి, భక్తపోతన్న, చదువుకున్న భార్య, మన సంసారం, శ్రీరామకథ, మనుషులు మారాలి, సంబరాల రాంబాబు, పసిడి మనసులు, సిసింద్రి చిట్టిబాబు, చెల్లెలి కాపురం చిత్రాల్లో ఆమె నటన అమోఘం. జీవిత చక్రం, సతీ అనసూయ, పగబట్టిన పడుచు, అమాయకురాలు, కాలం మారింది, మానవుడు దానవుడు, శారద, విశాలి, మల్లమ్మ కథ లాంటి చిత్రాలు శారద కెరీర్కి వన్నె తెచ్చాయి. 2013 వరకు ఆమె నటిస్తూనే ఉంది. ఎన్టీఆర్ మోహన్ బాబు చిత్రం మేజర్ చంద్రకాంత్లో కీలక పాత్ర పోషించింది. అగ్ర హీరోలందరి సరసన మంచి పాత్రలో రాణించిన శారద ఆ తర్వాత అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా కూడా నటించింది. కూలీ నెంబర్ 1లో వెంకటేష్కి అత్త పాత్రలో రాణి ఇంగ్లీష్తో నానా తంటాలు పడుతూ నవ్వించింది. జీవిత చక్రం, బలిపీఠం, శారద ఇలా చాలా పాత్రల్లో ప్రతిభ కనబరిచిన మనుషులు మారాలి చిత్రం ఆమె కెరీర్కి ప్రత్యేకం. ఈ సినిమాతో ఆమె కీర్తి సినీ జగద్విఖ్యాతం. అవార్డులు, పురస్కారాలు. 3 సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు స్వీకరించింది. 2013లో తమిళనాడు రాష్ట్ర అవార్డు కలైమామణి పురస్కారాన్ని అందుకుంది. 1970లో తారా సినిమాలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర పురస్కారాన్ని పొందింది. 1987లో మలయాళ చిత్రం ఓరు మిన్నముంగుంటే నురుంగవెట్టం చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. 1997లో ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారంతో శారదను ఫిలింఫేర్ సత్కరించింది. నంది అవార్డు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు అందించి శారదను సత్కరించింది. 1984లో బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా శారదను నంది వరించింది. 2010లో ఎన్టీఆర్ జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది. చలంతో వివాహం, విడాకులు. సహచర నటుడు చలంతో శారద వివాహం జరిగింది. కొన్నాళ్ళకే ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం శారద చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు.